నేడు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించిన మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆధిపత్య వర్గాల పెత్తందారి విధానాలకు వ్యతిరేకంగా పోరాడి దొరలను గడిల నుంచి ఉరికించి తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని కాపాడిన వీరవనిత చాకలి ఐలమ్మ అని అన్నారు. భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకరి విముక్తి కోసం సాగిన సాయుధ పోరాటంలో పాల్గొన్న వారిలో అగ్రగణ్యులు చాకలి ఐలమ్మ అని గుర్తు చేశారు. తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటి చెప్పి మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన వీరవనిత చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా మరోసారి వారికి ఘనంగా నివాళులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల ముఖ్య నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన విధానంలో కొంతమంది ఉంటే ఇంకా ఈనాటికి కూడా మనము స్వచ్ఛందంగా సహజంగా మన ఆలోచన మనం చేయకుండా ఒకరి మీద ఆధారపడి ఒక్క ఆ పూటకి ఎవరో చెప్తే ఆ మాటలు విని జీవితాన్ని నాశనం చేసుకొని పిల్లల్ని రోడ్ల మీద పాలు చేస్తున్నటువంటి ఇంకా ఈ రోజుల్లో కూడా మార్పు రాకపోతే చాకలి ఐలమ్మ జయంతి వర్ధంతి మాత్రమే చెప్పుకుంటాం చేసుకుంటాం. ఈ స్టేజ్ అయిపోయిన తర్వాత ఎవరి పనికి వాళ్ళకి వెళ్ళిపోతాం. చాకలి ఐలమ్మ వారసత్వ రక్తం మన నెత్తురి రక్తం మన శరీరంలో లేదా ఒక్కసారి ఆలోచించి వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తి ఆ రోజు నిజాం పరిపాలనలో ఇసునూరు దొరల ఆకృత్యాలతో ఎదిరించినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి చాకలి ఐలమ్మ మనం సెప్టెంబర్ 17 రోజు చేసుకున్న నిజాంకుశ పరిపాలన స్వతంత్రం వచ్చిన మన భారతదేశానికి 13 నెలల తర్వాత అందరూ 1947 ఆగస్టు స్వతంత్రం వస్తే మనకు 1948 సెప్టెంబర్ 17కి నిజాంకుశ పరిపాలన నుంచి విముక్తి పొందిన మన తెలంగాణ ఆ మధ్యకాలంలో పోరాటం చేసినటువంటి చాకలి ఐలమ్మ, కొమరం భీం గోండు ఎంతో మంది పెద్దోళ్ళ జీవితాలు త్యాగాలు చేసి వాళ్ళ చావుని పరంగా పెట్టి వాళ్ళు మనం చూపించిన బాటని ఎందుకు మర్చిపోతా ఉన్నాం ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇది యువకులు ఆలోచన చేయాలి. ఎక్కడ పోతున్నాం మనం? ఎందుకు ఈ వ్యవస్థలో ఈ రోజు కూడా నీవుగా ఆలోచన చేయకుండా నీ మీద ఆధారపడ్డటువంటి నీ పిల్లల గురించి ఆలోచన చేయకుండా నీ ఊరు గురించి ఆలోచన చేయకుండా నీ మండలం నీ రాష్ట్రం గురించి నీ జాతి గురించి ఆలోచన చేయకుండా ఆధారపడి బతికినన్ని రోజులు ఇంకా వెట్టి చాకరి విముక్తి పోయిలేదని నేను భావిస్తాను అన్నమాట. గట్టిగా తెలియజేస్తా ఉన్నా. నీవుగా ఆలోచన చేయకపోతే నీకు చాకలి ఐలమ్మ గారి స్ఫూర్తి అందుకు. నీవుగా ఆలోచన చేయకపోతే రాజ్యాంగం రచించిన అంబేద్కర్ గారి స్ఫూర్తి నీకెందుకు? నీవుగా ఆలోచన చేయకపోతే మన కోసం ప్రాణ త్యాగాలు చేసిన అల్లూరి సీతారామరాజు గారికి ఎంతో మంది యువతులు ఈ దేశంలో మన కోసం ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో మన కోసం ప్రాణాలని పణంగా పెట్టి తృణప్రాయంగా నా ప్రాణాలు వద్దు, నాకు ఇది కావాలి, వీళ్ళు నా వెనుకబడ్డ జాతులు బాగుపడాలనే ఆలోచనతో ముందుకు వస్తున్నటువంటి వాళ్ళ కోసం వాళ్ళు చూపించిన బాటని జనానికి మనకు చేత కాకపోతే ఇంకా మన బతుకులు ఎందుకు? మనం పడుతున్నాం. జీవకోటి రాత్రులన్నీ బతుకుతూ ఉన్నాయి, అన్ని పుడుతున్నాయి, అన్ని చచ్చిపోతున్నాయి. దేవుడు మనకు తెలియచ్చిండు, మనకు మార్గం చూపించేటువంటి పెద్ద మనుషుల జీవితాన్ని ఆదర్శంగా ఇచ్చిండు, చదువుకోవడానికి చదివించిండు. ఇంతకుముందు మా సోదరుడు మాట్లాడుతూ ఉండి మన మిత్రులు నరసింహులుగా చదువుకుంటేనే